ఒకరోజు దుష్టబుద్ధి గల ఒక నక్క ఒక అడవిలో నడుస్తూ వెళుతోంది. అది ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా ఒక బావిలో గబక్కున జారిపడిపోయింది. అది బావిలో నుండి బయటకు రావడానికి చాలాసేపు కష్టపడి ప్రయత్నించింది. కాని పాపం బయటకు రాలేకపోయింది. ఆ జిత్తులమారి నక్క అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. కాసేపు అయిన తర్వాత ఒక మేక దాని దాహం తీర్చుకోవటం కోసం ఆ బావి దగ్గరికి వచ్చింది. అమాయకమైన ఆ మేక బావి లోపల ఉన్న నక్కను చూసి అది నీళ్లు తాగడానికే బావి లోపలికి వెళ్లి ఉంటుందిలే అని అనుకుంది. అప్పుడది నక్కతో, నక్కగారు నక్కగారు, అక్కడి నుండి నాకు కొంచెం నీళ్లు పంపిస్తారా అని ప్రాధేయపడుతూ అడిగింది మేక. అప్పుడు నక్క మేకతో, నిజంగా ఇలాంటి రుచికరమైన స్వచ్ఛమైన నీటిని ఇంతకు ముందెప్పుడూ నేను తాగలేదు. నువ్వు కూడా వచ్చి ఆ ఆనందాన్ని అనుభవించాలంటే కిందికి దిగివచ్చి రుచి చూడు. నక్క మాటల మీద నమ్మకంతో మేక ఆ నీళ్లు తాగాలని వెంటనే బావిలోకి దూకేసింది. వెనువెంటనే నక్క మేక వీపు మీదకు దూకి బావిలోంచి బయటకొచ్చేసింది. తెలివి తక్కువ మేక తన తప్పును తెలుసుకుంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మేక ఏడుస్తూ తనకి సాయం చేయమని నక్కనడిగింది. అప్పుడు ఆ నక్క, బావిలోకి దూకే ముందు బయటికెలా రావాలన్న ఆలోచన లేకుండా, బుద్ధి లేకుండా దిగావు. ఆ మాత్రం జ్ఞానం లేనందుకు నువ్వు తప్పకుండా కష్టపడాల్సిందే అని చెప్పింది. ఆ మేక గురించి ఏమాత్రం బాధపడకుండా తిరిగి అడవికి వెళ్ళిపోయింది ఆ జిత్తులమారి నక్క. చేసే ముందు ఆలోచించు.